ఓకే. అంటే బాలయ్యకున్న ఫీలింగ్ వేరు. నాకు అర్థమైంది ఏంటంటే బాలయ్య మాట్లాడిన దాన్ని బట్టి తనని అవాయిడ్ చేస్తున్నారు. అది అవును, ఈయన అన్నారు కూడా పిలవలేదని. బాలయ్యని పిలవలేదంటే ఎవరు పిలవలేదు? అది నేను పేరు నాని మన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి, టీముని తీసుకొచ్చే బాధ్యత చిరంజీవిది. చిరంజీవి ఎవరిని తెస్తానంటే వాళ్ళని రమ్మన్నారు. బాలయ్య విషయంలో బాలయ్యని వద్దని పొరపాటును కూడా జగన్ అనలేదు. అతను ఎంత గౌరవం ఇచ్చాడంటే అసలు ఒకప్పుడు బాలయ్య అసోసియేషన్ ప్రెసిడెంటే జగన్ కదా, రాష్ట్ర అధ్యక్షుడు. బాలకృష్ణ గారు అభిమాని అంటారు. అట్లాంటి బాలయ్య అప్పుడు అఖండ సినిమా ఈ సినిమా టికెట్ రేట్లప్పుడు కలవడం అనే ఒక సంప్రదాయం ఉంది కదా, ఏ హీరోని కలవమనలేదే జగన్. ఇతను కూడా కలవడానికి వస్తానంటే అక్కర్లేదు, ఆయన స్థాయిని తగ్గించుకొని అక్కర్లేదు, ఆయనకి ఏం కావాలో చేసి పెట్టండి అని ఇదే పేరు నానికి ఆదేశాలు ఇచ్చాడు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇచ్చారు కదా పర్మిషన్. అదే విషయం పేరు నాని చెప్పుకొచ్చారు. అంత గౌరవం ఇస్తారు బాలకృష్ణకి, ఆయన మేము ఎందుకు వద్దంటామని చిరంజీవి చెప్పారు నిన్న దానికి సమాధానం. ఏమని, నేను ట్రై చేశాను, ఫోన్ ఎత్తలేదు. జమిని కిరణ్ గారిని పంపించాను 3 సార్లు, కలవలేదు. మేబీ బాలకృష్ణ అవాయిడ్ చేసి ఉండొచ్చు. జగన్ ముందుకి నేను వెళ్ళేది ఏంది, అసలు మనం వెళ్ళొద్దు అని ఆయన ఫీలింగ్ అయి ఉండొచ్చు మేబీ, నేను అనుకో. కాకపోతే అట్లాగా మనం పొలిటికల్ ఈగోస్ కోసం కూర్చుంటే సినిమా మొత్తం నాశనం అయిపోతుంది అన్నటువంటి ఉద్దేశం చిరంజీవి గారికి ఉండొచ్చు. ఎవరి ఉద్దేశం వాళ్ళది. అందుకని చిరంజీవి గారు